అవుతామంట. ఆరు బయట అందంగా అవుతామంట. తీసుకెళ్ళి రికార్డింగ్ డాన్స్ లో పడి అడిగేదామని. ఇంత హాయిగా ఉంది. ఒరే రెవట బొక్లీస్, షాంపూ బొర్రకు రుద్దుకుంటారు, భుజాలకు కాదురా బేవకూఫ్. మాకు తెలీదా అండి? మీకే ఏ షాంపూ ఎలా వాడాలో తెలీదు. ఇదేంటి హెడ్ అండ్ షోల్డర్స్, బుర్రతో పాటు భుజాలు కూడా వాడాలి. చాలా తెలిసిపోయింది వీడికి. మార్కుల కోసం చదువుకుంటే మీలా అవుతారు, నాలెడ్జ్ కోసం చదువుకుంటే నాలా అవుతారు. ఏ సబ్బు వాడుతున్నావురా? సుపిత, సంతూర్. మరి ఊళ్ళో వాడుతున్నావు, మీ సొంత ఊరేళ్ళు రుద్దుకో. బకెట్ ఇచ్చి కొట్టానంటే బుర్ర బేటిచ్చేద్ది ఎదవా. అవును, బయటెట్టేవిటి బాతింగు, బొచ్చు పీకిన బాయిలేరు కోళ్ళ బాడీ వేసుకుని. కుంభమేళాకి వెళ్ళొచ్చినప్పుడు నుండి అయ్యగారు ఆరు బయట ఆకాశాన్ని చూస్తూ స్నానం చేస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉందండి. అది పుణ్య స్నానం, నదిలో చెయ్యాలి. ఇది ప్రైవేట్ స్నానం, గదిలో చెయ్యాలి. తెలుసు, చర్మానికి సూర్యరశ్మి తగులుతూ సన్నీళ్ళు పోసుకుంటే సమ్మగా ఉంటది. ఆహా, శర్మ వలిసి లెదర్ మిల్లు అమ్మేస్తాను. ఏ నీళ్ళలో ఉడికించి చెప్పులు కుట్టేస్తారు, ఎచ్చగా ఉంటది. నీకు సమ్మగానే ఉంటది, చుట్టుపక్కల వాళ్ళకి శాండాలంగా ఉంది. ఏమైంది? నీ వెనకాల ఇంట్లో వాళ్ళు ఫోన్ చేశారు, వాళ్ళ పిల్లల్ని నేను చూస్తున్నారంట. వాళ్ళ అమ్మాయి గారికి నేను నచ్చానండి? వాళ్ళ అబ్బాయికి నచ్చామండి. వీడియోలు తీసి ఒంటరిగా ఉన్నప్పుడు చూసుకుంటున్నాడంట. వెళ్ళి మాట్లాడమంట పెట్టి కలిసి ఇద్దరు కత్తి యుద్ధం చేసుకోవచ్చు. చీచి, శీలానికి శిక్షణ లేకుండా పోతుంది. సెక్సర్ కదరా ఎదవా. ఎవరు? యాత్రకి వెళ్ళొచ్చారు కదన్నయ్య, ఎలా జరిగింది? యాత్ర ఎక్కడ జరిగింది? పాత్రలు తోవడం తప్ప. పాత్రలంటే Yes. ఇంట్లో అంటే పతి కాబట్టి పద్ధతి, యాత్రలో ఎందుకు? అక్కడికి వెళ్ళాక నా పిల్లం కొత్త పాత్ర పోషించింది. కొత్త పాత్ర అంటే ఆగు, తోమకు. ఈ తోమిది కాదు, పోషించేది. ఏంటది? ఎల్లా పోషించింది అని అడుగు. అలాగే అన్నయ్య. సెల్లమ్మా. ఏంటన్నయ్య? సేపట్టు. ప్రసాదం పెడతారా? అలాంటిదే. నా గొంతులో కిచకిచ్చేం లేదే. దాంతో మాట్లాడితే కిచకిచ్చేం కర్మ, టోటల్ గా పిచ్చే అవుతుంది. ఏం జరిగిందన్నయ్య? ఏం జరిగిందో తెలీదు, మనం ఏం చెప్పినా దానికి వినపట్లేదు. రా అన్నయ్య, ఎక్కడికే ఈసారి సేపట్టు. ప్రసాదం ఎడం చేతిలో పెట్టకూడదన్నయ్య. నీ ప్రసాదం కోలు తగలయ్యా. ఊరెళ్ళొస్తే ఊరగాయల కోసం, గుళ్ళోకి వెళ్ళొస్తే ప్రసాదాల కోసం బాగా అలవాటైపోయింది. పట్టు. ఎన్ని కిచకిచ్చులు ఏంటన్నయ్య? కుంభమేళకి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి దాంతో వాగి వాడిని కిచకిచ్చులు వచ్చిచ్చి బెళ్ళలయ్యి. ఇంకా నాకు దాంతో వాగి ఓపిక లేదు, నువ్వు వెళ్ళి వాగు. అంత చెవుడు ఎలా వచ్చిందబ్బా? నాతో అర్పించడానికి వచ్చింది. ఇదిగా మధ్య మధ్యలో కొంచెం మంచిగా తాగుతా ఉండు, లేదనుకో గొంతు అచ్చిపోయి కింద పడిపోతావు. ఎక్కడున్నావా? ఓసే చక్రవాకం, ఇదిగో. చెవులు దొబ్బడం కాదు, కళ్ళు దొబ్బాల్సింది. ఆర్డర్లు పెట్టడం అన్న ఆగేది. అండర్వేర్ లో ఆర్డర్ పెట్టుకున్నారా? వెళ్ళి సైజ్ చూసుకోండి, నాకెందుకు ఇస్తున్నారు? పాత ఒరుచుకుపోతున్నాయి అన్నారు, రిటర్న్ చేశారా? కుక్కర్లో పెట్టి కోపంగా చూస్తున్నారేంటి? ట్రైల్ చేసేటప్పుడు మళ్ళీ స్టిక్కర్లు పీకేశారా? ఆ రిటర్న్ తీసుకొని అన్నాడా? ఇప్పుడు ఎవరు వేసుకుంటారు? గూగుల్ పే. నేనెందుకు చేస్తాను? ఇది మీ ఆర్డర్, మీరే చేసుకోండి. ఈ ఆర్డర్ నాది కాదే, సౌండ్ ఇంజనీర్ నీదే. ఏంటి మ్యాచింగ్ అవ్వట్లేదా? లోపల వేసుకునే దానికి మ్యాచింగ్ ఎందుకండి? అలా అంటే ఒకసారి మీరు వేసుకో. నా శీలాన్ని సంతలో ఎట్టేసింది. ఓసి నీ శివులో స్పీకర్లు ఎట్టి తెప్ప. ఈ ఆర్డర్ నీది కాదు, నాదే. ఏమండి, నాకు కూడా ఒక ఆర్డర్ వస్తుంది, తెచ్చివ్వండి. అలాగే. ఏం మేనేజ్ చేశారండి? లేదంటే డ్రైనేజీ స్మెల్ కంటే నీచమైన తిట్లు తిడతాడు. మరి అవును గాని కుంభమేళకి వెళ్ళారు కదా, ఇరుక్కి పొరుక్కి ఇవ్వడానికి ఏం తెచ్చారు? ఏంటన్నారు? కంగారు పడకండి, పిల్ల భయపడింది. గంగా జలం నీళ్ళలో కలుపుకొని స్నానం చేయండి, పాపాలు పోతాయి. 1,00,000 లాభం వచ్చిందన్నారు.
ఓన్లీ వాటరేనా? నెక్స్ట్ అరుణాచలం ట్రిప్ వేసి గిరి ప్రదక్షిణ చేసే భక్తులకి గార్లే సమ్ముదాం అనుకుంటున్నా, వస్తారేంటి? గార్ల పిండి అంటే గట్టిగా ఉంటది, రాన్లేండి. పుణ్యం వచ్చే పనులు చేయరు గాని పుణ్యానికి మాత్రం అన్నీ కావాలి. జనాల్లో సేవా భావాలు చచ్చిపోతున్నాయి. తిన్నమాట బా ఇంకో పిచ్చిది వచ్చింది. జాలు బాగా లాగెత్తున్నాయి బా. ఏం చేస్తే బాగుంటదంటావు? కిచెన్ లో కత్తిపేట ఉంది, వెళ్ళి తెచ్చుకో, నరికి పారేస్తాం. కాళ్ళు కూడా లాగుతున్నాయా? లేదు, ఊరెళ్ళి ఏం పీకావు? మాకేదో ఒకటి పేడేత్తలేదంట బా. నీ మొహం చూపించొచ్చావా? కొన్నాళ్ళు ఆటితోనే ఉండపోయావా? డైజెషన్ ప్రాబ్లం వచ్చినప్పుడల్లా నీ దర్శనం లభించేది. అక్క ఇప్పుడు దాన్ని ఎందుకు పిలుస్తున్నావే? అక్క 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 వద్దే, వద్దే. అయ్ బాబోయ్, వచ్చింది. ఏమే, ఎప్పుడొచ్చో? ఊళ్ళో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? నేను వెళ్ళిపోతాను. కూర్చోండి, ఊళ్ళో విశేషాలు మాట్లాడుకుందాం. ఏంటి అడుగుతుంది చెప్పు. ఏటి మరి గేదె పేడట్లేదా? డాక్టర్ చూపించారా? ఏంటి నీకు అర్థమైపోయిందా? ఈ కోడ్ లాంగ్వేజ్ నాకు చెప్పలేదేటి? ఏంటి మీకు కూడా అజిత్తుగా ఉందా? దానికి వేసిన మాత్రలు ఏమన్నా ఉంటే మీ బావకి ఇయ్యే. కేది నేను ఒకటేనా? మాత్రలు వేసేమంటున్నావు లాంతర్లా తలకేసుకుని? చిచి, దానికి వేసిన మాత్రలు వేసుకోవచ్చు గానీ దానిలో గడ్డి తినకూడదు మీరు. గట్టి కాదే తెడ్డు మొహం, నేను అడ్డి ఎరగొట్టాలి. ఇప్పుడు బెడ్రూమ్ లోకి ఎందుకు బాగోదు. దీనికి చెవులు దొబ్బే నేను చెప్పింది వినబట్లేదు అనుకోవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ కూడా తెలియట్లేదు ఏంటి? ఏదన్నా అంటే పెద్ద యాక్టర్ అంటావు, ఎక్స్ప్రెషన్ సరిగా ఇవ్వు బా. ఇప్పుడు చూడు, నా మైమ్ యాక్టింగ్ కి మైకం వస్తుంది. కూర ఏం వండుతున్నావు? ఏంటి భోంచేశాక బోరొత్తారా? అలా ఊతే అజిర్తి తగ్గిద్దా? ఉండు. ఉమ్, ఉమ్. మ్మ్, మ్మ్. మ్మ్, మ్మ్. ఆ, 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 ఆ. ఆ. ఓహో, కూరే వండుతానని అడుగుతున్నారా? సేమ్ టు సేమ్ నేను చేసిందే చేసావు కదే. కొంతమంది విక్రమ్లో అపరిచితుని చూస్తారు, కొంతమంది రామాని చూస్తారు. ఏంటి ఇందులో అంత అర్థం ఉందా? చూస్తే అర్థం కావట్లేదా? తెలుస్తుంది. మీ బాబు నీకు చెప్పిన అనవసరంలే. మీ బాబు ఫోన్ చేశాడు, నేనేం సాకిస్తాడు. చెప్పండి మావయ్య గారు. అల్లుడు, నీ విజన్ సూపర్ అల్లుడు. నిజనా? నా చిన్న కూతురి మీద నాకు నమ్మకం లేకపోయినా ఆ. నువ్వు నమ్మావు. మ్మ్. నాన్న నువ్వు ఫోన్ పెట్టి ప్రతిదానికి తొత్తరా. అమ్మ నా ఫోను ఇవి నా కంపెనీ అకౌంట్ డీటెయిల్స్. ఒక్కటి బుక్ ఎత్తుంది ఏంటిది? మేం చెప్పినట్టు బిజినెస్ లో పెట్టిన 50 లక్షలు ఏం లాస్ అవ్వలేదు. ఎక్స్ట్రా 10 లక్షలు కూడా ఏం అప్పు చేయలేదు. 10 లక్షలు లాభం వచ్చింది, అందుకే ఊరెళ్ళా. నాన్న నాకు డబ్బులు ఇవ్వడానికి పొలం తాకట్టు పెట్టాడు. హ్మ్. రైతు పొలాన్ని దున్నితే కడుపు నింపుద్ది, అమ్మితే కష్టం తీర్చుద్ది. అవసరానికి ఆదుకున్న భూమిని ఆదాయం వచ్చిందని వదులుకోలేదు బా ఏ రైతు కుటుంబం. మా నాన్న ఎప్పుడు అంటుంటాడు బా, మీ తాత పోయాక పొలమే నాకు తండ్రి అయింది, నేను పోయాక ఆ పొలమే మీకు తండ్రి అవుతుంది. భూమి ఆస్తి కాదు బాధ్యత అని. అందుకే ప్రాఫిట్ వచ్చిన డబ్బులు పొలానికి కట్టమని నేనే పంపా. సూపర్. నా పరిపాలనలో మీరు చాలా బాగా ప్రవర్తిస్తున్నారు. కళ్ళం నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి. అవును, నీకు వినపడదు కదా? అవును, నాకు వినపడదు కదా. ఏమంటున్నారు? డ్రామానా?